రిటైర్డ్ ఆఫీసర్లు ఇంకెందరున్నారు? వివిధ హోదాల్లో కొనసాగుతున్న వారి వివరాలు ఇవ్వాలన్న ప్రభుత్వం. అన్ని శాఖలు, కార్పొరేషన్లు, ఇతర సర్కార్ సంస్థలకు ఆదేశం. ఇవాళ సాయంత్రం 5 గంటల్లోగా వివరాలు పంపాలని సర్క్యులర్. రిటైర్ అయిన తర్వాత కూడా వివిధ శాఖల్లో కొనసాగుతున్న ఉద్యోగులపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ఇప్పటికే కొందరు రిటైర్డ్ ఆఫీసర్లను ఇంటికి పంపగా ఇంకా ఎంతమంది ఉన్నారనే దానిపై ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న రిటైర్డ్ ఉద్యోగులందరి వివరాలు అందజేయాలని ఆదేశాలు జారీ చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో రీఅపాయింట్మెంట్, ఎక్స్టెన్షన్ తో పాటు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన నియమితులైన రిటైర్డ్ ఉద్యోగులందరి వివరాలు పంపించాలని సిఎస్ శాంతకుమారి అన్ని డిపార్ట్మెంట్లకు మంగళవారం సర్క్యులర్ జారీ చేశారు. కేసీఆర్ తెలంగాణను ఎంత స్థిరంగా నిలబెట్టిండో అన్ని లోపాలను కూడా ఆగం చేసిపోయిండు. ఉద్యోగుల వయసును పెంచిండు. పాపం యువకులకు ఉద్యోగాలు లేకుండా ఉద్యోగాలు ఉన్న వాళ్ళకు 62 సంవత్సరాలు పెంచాడు. 62, 63 పెంచాడు. అదేవిధంగా ఇట్లా దీపోవలసిన వాళ్ళని ఇంకో 3-4 సంవత్సరాలు చేసుకోర్రా అని ఇట్లా పెట్టిండు. మంచి చేసిండు కేసీఆర్, అంతే స్థాయిలో చెడు కూడా చేసిండు. ఇది ఎవ్వరం కూడా మనము వదిలిపెట్టవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇది మన తెలంగాణకు సంబంధించిన సమస్య. తెలంగాణ యువకులకు, వాళ్ళ భవిష్యత్ తరాలకు సంబంధించిన సమస్య. ఇది 10 సంవత్సరాల నుండి రిటైర్డ్ అయిన వాళ్ళను గొడ్లను మేపినట్టు మేపి ఒక్కొక్కడు సోడాబుడ్డి కళ్ళద్దాలు పెట్టుకొని ఒంట్లో సత్వ లేక మనవళ్ళతోటి ఆడుకోవాల్సిన వాళ్ళు ఆఫీసులకు వచ్చి పీకుతారా? వీళ్ళు పని చేయకుండా నిద్రలు పోయిండు సన్నాసులు. సిగ్గుండద్దు కనీసం. కేటీఆర్కి సిగ్గుండద్దు, హరీష్ రావుకి సిగ్గుండద్దు. కేసీఆర్ అంటే ముసలోడై ఆ బ్రెయిన్ దొబ్బిందో ఏమైందో ఈ రిటైర్డ్ ఉద్యోగుల్ని కొనసాగించుర్రా. అక్కడ ఏది కాళేశ్వరంలో ప్రభాకర్ రావు, ఆయన రిటైర్డ్ పర్సన్, ఆయనను అట్లా కొనసాగించిండు. ఇక్కడ ఆఖరికి అన్ని డిపార్ట్మెంట్లో అరే రిటైర్డ్ అయిన 3 సంవత్సరాలు పెంచి పని చేయరు అంట. ఈ సిగ్గులేని వేరే వాళ్ళు పుణ్యానికి వస్తాను జాబ్ అట్లనే ఆడుతూ పాడుతూ మనం పార్కుకు బాగా పోయి లేకపోతే సినిమా టాకీస్ కాడ పోయి టైంపాస్ చేసేస్తామని వచ్చినట్టు ఆఫీస్ ఖర్చులు, నిద్రపోవుడు, పోవుడు, లక్షలు శాలరీలు. ఇట్లా కొంత ఆగం చేసిండు వీళ్ళు ఉద్యోగస్తులు. వీళ్ళని ఒట్టినే తరిమేయలేదు వీళ్ళని. ఈ దరిద్రం అంతా తీసి పడేరు. ఎవడెవడైతే రిటైర్డ్ అయ్యి ఆ సోడబుడ్డు కాళ్ళద్దాలు ఆ ఒంట్లో సత్వ లేకుండా ఊక్కుంటా అత్తడు. వాడు మెల్లగా వచ్చి కూర్చుంటాడు. సాయంత్రం వరకు ఆ ప్యాన్ల కింద కూర్చొని మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతాడు. 1వ తారీఖు వరకు ₹1,00,000 జేబులో పెట్టుకొని కథం. ఈ దరిద్రం అంతా మోపైంది. 21 సంవత్సరాలు పడ్డాక ప్రభుత్వం మనకి ప్రైవేట్ సంస్థల్లోనో గవర్నమెంట్ సంస్థల్లోనో ఉద్యోగం కల్పించకపోతే వాని శక్తిని తెలంగాణ రాష్ట్రం వాడుకుంటలేదన్నట్టు. వాడుకోకపోవడం వల్లే గుట్కాలకు అలవాటు పడి, మందుకు అలవాటు పడి, సినిమాలకు అలవాటు పడి ఉద్యోగం చేయవలసిన వాళ్ళు నిర్వీర్యం అయిపోతుంది వాళ్ళ యవ్వనం మొత్తం.